రైట్ రేవంత్ సర్కార్లో ఇప్పుడు స్కామ్ సింగరేణి హాట్ టాపిక్ గా మారింది. ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కనిపించని సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అనుకున్న వారికి టెండర్లు కట్టబెట్టేందుకు దాన్ని కొత్త అస్త్రంలో వాడుతోంది. అండర్టేకింగ్ బదులుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వ పెద్దలు గద్దల్లావాలి సింగరేణి సంస్థను నష్టాల్లో ముంచుతున్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా రేవంత్ అనుకూల మీడియాలో ఎక్కడా కొత్త పలుకులు వినిపించడం లేదు. పుర్రెలు తప్పుడు ఆలోచనలు ఉండాలే కానీ అవినీతిదారులకు అడ్డు అదుపు ఉండదనడానికి రేవంత్ సర్కారు పాలనే బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రామికుల చెమట చుక్కలతో నడుస్తున్న సింగరేణి లాంటి సంస్థను నిండా ముంచేందుకు మార్గాలను వెతుకుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సంస్థ ఖజానాకు గండిపడకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే గద్దల్లా పీక్కు తినేందుకు రెడీ అవుతుంది. తమ అనునాయులకు వేల కోట్ల రూపాయల టెండర్లను కట్టబెట్టేందుకు సరికొత్త నిబంధనలకు ఊపిరిపోశారు. ఆశలు అత్యాశలుగా మారి పెద్దల మధ్య వాటాల పంచాయతీ వరకు వెళ్లింది. ప్రజలకు సుపరిపాలన అందించాల్సింది పోయి బజారుకెక్కి రచ్చ చేస్తున్నారు. 2024లో సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరిట అవినీతి బీజంతో ముఖ్యనేత సమీప బంధువే తొలి లబ్ధిదారు అనే వాస్తవం వెలుగులోకి వచ్చింది. సింగరేణి సంస్థలో ఒక కాంట్రాక్టర్ నిబంధన మేరకు సంతృప్తికరంగా పనులు చేయకపోవడంతో అధికారులు సదర్ కాంట్రాక్టర్కు జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించనంటూ సదర్ కాంట్రాక్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అవగాహన లేని కారణంగా నిర్ణీత ప్రమాణాల మేరకు పనిచేయలేక తానే నష్టపోయానని కోర్టు ముందు వాపోయినట్లు సమాచారం. దీంతో కోర్టు ఆ కాంట్రాక్టర్కు అనుకూలంగా తీర్పునిచ్చినట్లు సింగరేణి వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో అధికారులు ఆలోచనలో పడి ఓవైపు పని పూర్తి కాక సంస్థకు నష్టం కలుగుతుండటంతో పాటు నిబంధనల మేరకు కాంట్రాక్టర్పై విధించే జరిమానా కూడా రాకుండా పోతుందని భావించారు. రెండు వైపులా సంస్థ నష్టపోయే అవకాశం ఉన్నందున దీనికి చెక్ పెట్టేందుకు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు తర్జన పడినట్లు సమాచారం. అయితే ఇక్కడే ప్రభుత్వ పెద్దల కన్ను సింగరేణిపై పడింది. సింగరేణికి నష్టం కలగకుండా ఉండేందుకు మొదలైన తర్జన చివరకు సర్కార్ పెద్దల రంగ ప్రవేశంతో గాడి తప్పినట్లు కనబడుతోంది. టెండర్ నోటిఫికేషన్లతో కొత్త నిబంధన చేర్చాల్సి ఉందనే ఆవశ్యకతను ఆసరాగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు వినూత్నంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ను తెరపైకి తెచ్చారు. అంటే పనిచేసేందుకు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్ అన్నింటికీ తానే బాధ్యుడినంటూ ముందుకొచ్చినా దానిని అధికారులు ధృవీకరించాలనే నిబంధన విధించారు. ఇక్కడే పారదర్శకంగా జరగాల్సిన టెండర్ల ప్రక్రియ సర్కార్ పెద్దల కనుసన్నల్లోకి వచ్చి పడింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానానికి ముందు వరకు కాంట్రాక్టర్లు ఎవరైనా సైట్ను పరిశీలించుకొని బిడ్ను కొనుగోలు చేసి తదుపరి దాఖలు చేస్తే సరిపోయేది. ప్రక్రియ అంతా ఆన్లైన్లో పూర్తవుతుంది కాబట్టి సర్కార్ పెద్దలను అధికారులను నేరుగా సంప్రదించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో ఆసక్తి ఉన్న ఎంత పెద్ద కంపెనీ అయినా చివరకు అధికారుల వద్దకు వచ్చి తాము సైట్ను విజిట్ చేశామనే ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బిడ్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఏ కాంట్రాక్టర్ పనిచేసేందుకు ఆసక్తి ఉన్నారు అనే వివరాలు అధికారులకు వారి ద్వారా ప్రభుత్వ పెద్దలకు తెలుస్తాయి. దీంతో వారిని నయానో భయానో పక్కకు తప్పుకునేలా చేసి తమ వారికి టెండర్లు దక్కేలా చర్యలు తీసుకోవచ్చనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏ కాంట్రాక్టర్ అయినా మొండికేసి ఖచ్చితంగా తాను బిడ్ దాఖలు చేస్తానని ముందుకొచ్చినా అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ కాకపోతే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉండదు. తద్వారా ప్రభుత్వ పెద్దలు తమ అనునాయులకు ఆ టెండర్ను కట్టబెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. తాజాగా నైనీ బొగ్గుగని టెండర్ల రూపంలో ఈ అవినీతి భాగోతం బయటకొచ్చింది. అయితే సైట్ విజిట్ విధానంతో అవినీతికి బోనీ కొట్టింది ముఖ్యనేత సమీప బంధువు అనే వాస్తవాన్ని మాజీ మంత్రి హరీష్ రావు బయటపెట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఏడవకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పలుకు సాగదనేది జగమెరిగిన సత్యం. ఓవైపు రాష్ట్రంలో కంపు రాజకీయాల్లోకి బ్యూరోక్రాట్లు జర్నలిస్టులను లాగిన ప్రభుత్వ పెద్దల భాగోతం నారా రచ్చయి అందరి వేళ్లు ముఖ్యనేత వైపు చూపుతున్నాయి. దీంతో ఆదరాబాదరాగా రంగంలోకి దిగిన రాధాకృష్ణ ఆ రచ్చకు నైనీ బొగ్గు మసినిపూసి ముఖ్యనేతను కాపాడేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇందులోకి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంను లాగి తన ఈగోను సంతృప్తిపరుచుకోవడమే ఇక్కడ హాస్యాస్పదం.
బీఆర్ఎస్ హయాంలో నైని బొగ్గు గనుల టెండర్లు జారీ కాగా అందులో 5 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 5 సంస్థలు కేవలం బిడ్స్ దాఖలు చేయగా టెండర్లు ఖరారు కాలేదు. పనులు ఎవరికీ కట్టబెట్టలేదు. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. కానీ సదరు రాధాకృష్ణ తన కొత్త పలుకులను మాత్రం ప్రతిమా శ్రీనివాస్ కట్టబెట్టే ప్రయత్నం జరిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నారని రాసుకొచ్చారు. అసలు టెండర్లలో పాల్గొనని సంస్థకు పనులు ఎలా కట్టబెడతారో ఆయనకే తెలవాలి. పైగా సైట్ విజిట్ సర్టిఫికేట్ హాస్యాస్పదం, అమాయకుల కోసమే ఈ విధానం, అక్రమమంటూ పలుకులు పలికిన ఆయన ఆ సర్టిఫికేట్ విధానంతో ఇప్పటికే పనులు కట్టబెట్టిన టెండర్ల వ్యవహారం, పనులు దక్కించుకున్న ముఖ్య నేత అనునాయులు ఎవరనేది కూడా చెప్తే బాగుండేదని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.